అందరికి నమస్తే అండి. మనగలక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. కడియం నర్సరీ నుంచి అయితే మొక్కలు వచ్చాయండి. కొన్ని రేర్ వెరైటీస్ మొక్కలను అయితే ఆర్డర్ చేశానండి. అవైతే వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. మరి ఆ మొక్కలు ఎట్లా ఉన్నాయో లేవో చూడాలి కదా, హెల్తీగా ఉన్నాయా లేవా అనేది. మొక్కలైతే చాలా బాగా ప్యాకింగ్ చేశారండి. మొక్కలు కదలకుండా, మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా అయితే చాలా బాగా ప్యాకింగ్ చేశారు. చూడండి, నీట్గా చేశారన్నమాట. లోపల మొక్కలకి మొత్తం పేపర్తో కవర్ చేసి పైన ఇలా సంచితో కట్టారు. బాగా కుట్టిండ్రండి, మన గ్యాప్ లేకుండా కదలకుండా అన్నమాట. ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది. అయితే చాలా మందికి ఆన్లైన్లో మొక్కలు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది తెలియదు అన్నమాట. అవన్నీ నేను క్లియర్గా చెప్తానండి. మొక్కలు ఎలా ఆర్డర్ చేసుకోవాలి, మనం ఎలాంటి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, ఒకవేళ మొక్కలు డ్యామేజ్ అయి వస్తే మనం ఏం చేయాలి అనేది క్లియర్గా నేను వీడియోలో చెప్తానండి. మనం మొక్కలు చూసుకుంటూ మాట్లాడుకుందాం. అలాగే ఏ నర్సరీ నుంచి మనం మొక్కలు తెప్పించుకుంటే మనకు హెల్తీగా వస్తాయో కూడా చూద్దాం. ఓకేనా? ఓకే అండి, ఓపెన్ చేసేసాను. నేనైతే మొక్కలను చూడాలండి ఎలా వచ్చాయో ఏంటో. మంచి మంచి రేర్ ప్లాంట్స్ ఆర్డర్ చేసుకున్నాను నేనైతే. వెయిటింగ్ అన్నమాట, అసలు ఎప్పుడు వస్తాయా ఇంటికి మొక్కలు అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక మనకు బాగా ఇష్టమైన గెస్ట్ మన ఇంటికి వస్తే ఎలా ఉండదో అంతకన్నా 10 హ్యాపీగా ఉంది నాకైతే. చాలా రోజుల నుంచి చూస్తున్నాను రేర్ ప్లాంట్స్ తెచ్చుకోవాలి, కొనుక్కొచ్చుకోవాలి అని చెప్పేసి. బట్ నేను బయటకు వెళ్ళడం కుదరలేదు కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. మొత్తము వైర్లతో కట్టేసిండ్రండి, అస్సలు కదలకుండా. నిజంగా ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. అవి మొక్కలు కాబట్టి ఆ మాత్రం కేరింగ్ అవసరం అండి. మొక్కలకి ఎలా పడితే అలా పంపించలేరు కదా. సో చాలా బాగా నీట్గా ప్యాకింగ్ చేశారు. ఇంతవరకు అయితే బాగా నచ్చింది. ఇప్పుడు మనం మొక్కలు చూసేద్దాం. నేను 14 రకాల మొక్కలను ఆర్డర్ చేశానండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, వాళ్ళ నర్సరీ పేరు స్టిక్ కట్టిండ్రు. ఇంటెలిజెంట్ ఉన్నారండి నర్సరీ వాళ్ళని అసలు. బ్యాక్ సైడ్ ఏమో మొక్క పేరు రాశారు. మనం ముందుగా ఓపెన్ చేసి చూసేది రెడ్ లెమన్ అండి. మొక్క అయితే హెల్తీగానే వచ్చిందండి, బట్ కొద్దిగా చిన్న సైజులో వచ్చిందన్నమాట. రెడ్ లెమన్ అంటే పైన రెడ్గానే ఉంటుంది, మనం కట్ చేస్తే లోపల ముక్కలు కూడా రెడ్గానే ఉంటాయి. అలాగే పిండితో జ్యూస్ కూడా రెడ్గానే వస్తుంది అన్నమాట. కాబట్టి దీన్ని రెడ్ లెమన్ అంటారు. బట్ టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలండి. మొక్క చిన్న సైజులో ఉన్న మొక్క చాలా హెల్తీగా ఉంది. సో హ్యాపీ అన్నమాట, టెన్షన్ ఏం లేదు. పైన కూడా మొత్తం కొమ్మలు నిరిగిపోకుండా మంచిగా తాడు కట్టిండ్రండి. అయితే ఈ ప్లాంట్ 1 year ప్లాంట్ అండి. నేను ఏజ్ అడిగి మరి నేను ఆర్డర్ చేశాను, ఏ ఏజ్ మొక్కల్ని నాకు పంపిస్తారు అని చెప్పేసి. అయితే 1 year మొక్కలు పంపిస్తాం మేడం అని చెప్పారు. ఈజీగా 1 year ప్లాంట్ ఉంటుందండి. సో ఓకే అన్నమాట. దీన్ని చూడు పక్కన పెట్టేసుకుందాం. ఇంకోటి చూద్దామండి. వైట్ సంపంగి అండి. సంపంగి మొక్కలు లేని గార్డెన్ ఊహించుకోగలమా అసలు మనం కదా. మ్యాక్సిమం గార్డెనింగ్ చేసే వాళ్ళ గార్డెన్లో ఖచ్చితంగా ఉంటాయి మొక్కలు. ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. గ్రీన్ కలర్ సంపంగి కూడా ఉంటుంది, వైట్ కలర్ ఎగ్ సంపంగి కూడా ఉంటుంది, సింహాచలం సంపంగి కూడా ఉంటుంది. 4 రకాలు ఉంటాయి. ఇంకొక నర్సరీ నుంచి నేను సింహాచలం సంపంగి కూడా ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు. వచ్చాక అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఈ మొక్క కూడా చాలా హెల్తీగానే ఉందండి. ఇది కూడా 1 year ప్లాంటే. అయితే ఈ సంపంగి మనకు 1 year నుంచే పూలు పూయడం స్టార్ట్ అవుతుంది. దీనికి సీజన్ ఉండదని నేను విన్నాను, బట్ నా దగ్గర ఇంతవరకు లేదు కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను అన్నమాట. చూద్దాం, కొంచెం మొక్క ఇంకా హెల్తీగా పెరిగితే మేబీ పూలు స్టార్ట్ అవుతాయేమో. మట్టి మొక్క మొదట్లో కదలకుండా బాగా ప్యాక్ చేశారండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనము. చూడండి, ఇది కూడా ఒక రేర్ ప్లాంట్ అండి. రుద్రాక్ష ఫ్లవర్ ప్లాంట్ అన్నమాట. ఎంత అదృష్టం కావాలి కదండి నేను మొక్కలు పెంచాలంటే కూడా. నిజంగా మంచిగా మెయింటైన్ చేస్తానండి, తొందరగా ఫ్లవరింగ్స్ వచ్చేలాగా మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను మన మొక్కలకు పూలు పూసిన తర్వాత కూడా. ఈ మొక్క కూడా చాలా హెల్తీగా ఉందండి. అయితే నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే మొక్క మొదట్లో మట్టి కదలకుండా మొత్తము ఇట్లా ప్యాక్ చేశారండి. చాలా బాగా నచ్చింది అన్నమాట. ఎందుకంటే మన మొక్క మొదట్లో మట్టి లూజ్ అయిందనుకో మొక్క మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కదా. కాబట్టి అలా కదలకుండా చాలా బాగా కవర్ చేశారు. ఇంకోటి చూసేద్దాం. ఇది పండ్ల చెట్టు అండి.
ఏంటి స్టిక్కర్ లేదా కనిపించట్లేదు. ఇది మేబీ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అయి ఉంటుంది, ఎందుకంటే ఆకు అదే ఉందన్నమాట. స్టార్ ఫ్రూట్ ప్లాంట్ కూడా ఆర్డర్ చేశాను నేను. ఇది అదే ఆకును చూసి చెప్పొచ్చు మనము. ఇది కూడా హెల్తీగానే ఉంది, బట్ కొంచెం హైటెక్గా ఉండడం వల్ల మనకు ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు కొంచెం ఆకులు డ్యామేజ్ అయిపోయినాయి అంతే. బట్ హెల్తీగానే ఉంటుంది, మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి చూద్దామండి. నేను మీకు చూపిద్దామన్న ప్లాంట్ వస్తలేదు, అది కింద ఉండిపోయింది. ఇది మల్బరీ అండి. మల్బరీలో 2 రకాలు నేను ఆర్డర్ చేశాను. ఒకటి మీడియం మల్బరీ, ఒకటి నార్మల్ మల్బరీ అనమాట. 2 టైప్స్ ఆర్డర్ చేశాను అన్నమాట. మల్బరీ అండి ఇది చూడండి, మీడియం మల్బరీ ఇది. అయితే పండ్ల మొక్కలు కొంచెం హైటెక్గా ఉండడం వల్ల మనకు ట్రాన్స్పోర్ట్లో వచ్చేటప్పుడు కొంచెం ఆకులు డ్యామేజ్ అయిపోయినాయి. నిజానికి మనకి హెల్తీగా అందుకే అనిపించట్లేదు, బట్ మొక్క హెల్తీగానే ఉందండి. సో ఏం పర్వాలేదు, మళ్ళీ మంచిగా చిగురించి మంచిగా హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. మొక్క ఏం డ్యామేజ్ అవ్వలేదు, ఆకులు డ్యామేజ్ అయితే ఏం ఫరక్ పడదు అన్నమాట. నెక్స్ట్ చూసేద్దాం. ఎస్, మనం అనుకున్న ప్లాంట్ అయితే వచ్చేసింది. నేను మీకు చూపించాలి అనుకున్న ప్లాంట్ ఇదే అన్నమాట. ఆకును చూసి ఎంతమంది గెస్ చేశారో హానెస్ట్గా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. ఎస్, మినీ కదంబం మొక్క అండి. ఈ మొక్క కోసం అయితే చాలా రోజుల నుంచి వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు మన ఇంటికి వస్తుందా, మన గార్డెన్లో పెంచుకోవాలా అని. ఫైనల్గా అయితే వచ్చేసింది అనమాట. లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా వస్తుంది మనం అనుకుంటే. చూడండి చాలా హెల్తీగా ఉందండి ప్లాంట్ అయితే, సూపర్ హెల్తీగా ఉందన్నమాట. ఈ మినీ కదంబాన్ని మనము కంటైనర్లో కూడా పెంచుకోవచ్చు అండి. టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు తోటల్లో కూడా పెంచుకోవచ్చు, బట్ నేను మాత్రము పెరట్లో నాటాలనుకుంటున్నాను, ఇంకా హెల్తీగా పెరుగుతుందని. సంపంగి, రుద్రాక్ష ప్లాంటు, అలాగే ఈ కదంబ వృక్షం యొక్క స్పెషాలిటీ ఏంటి, దాని విశిష్టత ఏంటి అనేది మనము ఇంకొక వీడియో చేసుకుందామండి. పూలు విప్పిన తర్వాత చేస్తాను వీడియో. చాలా విశిష్టత కలిగిన మొక్కలు ఇవి, చాలా పవిత్రమైన మొక్కలు ఇవి. ఓకే అండి, నెక్స్ట్ చూసేద్దాం. ఇది మిరియాల మొక్క అండి, గుర్తుపట్టారా మీరు? సేమ్ మన తమలపాకు లాగానే ఉంటుందన్నమాట. నేను ఇలాచీ మొక్క కూడా ఆర్డర్ చేశాను, బట్ వేరే నర్సరీలో చేశాను. అది కూడా తొందరలో వచ్చేస్తుంది, ఇంకొక వేడి చేస్తాను అన్ని కలిపి. ఇది కూడా హెల్తీగానే వచ్చిందండి మొక్క, చాలా హెల్తీగా ఉంది. ఆకులు కూడా హెల్తీగా ఉన్నాయి, మొక్క కూడా హెల్తీగా ఉంది. సో టెన్షన్ లేదన్నమాట. అయితే మనం ప్రతిసారి నర్సరీకి వెళ్ళి మొక్కలు కొనుక్కునే అవకాశం మనకు ఉండదు. ఇప్పుడు నేనైతే పల్లెటూరులో ఉంటాను, విలేజ్లో ఉంటాను కాబట్టి నేను నర్సరీకి వెళ్ళాలి అంటే ఒక 100 కిలోమీటర్లు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనకు మొక్కలు కావాల్సిన ప్రతిసారి వెళ్ళి మనం నర్సరీలో కొనుక్కోవాలంటే కుదరదండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళకైతే, పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా ఒకరు తోడు ఉండాలి, ఇంట్లో వాళ్ళు రావాలి. వాళ్ళు పనులన్నీ వదిలేసుకొని మనల్ని ప్రతిసారి తీసుకెళ్తారంటే అది ఇంపాసిబుల్ అన్నమాట. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఒక్క ఫోన్ కాల్తో నర్సరీలో మొక్కలు మన ఇంటికి వచ్చేస్తాయి అన్నమాట. అది కూడా కడియం నర్సరీ మొక్కలండి. ఇది ఆరెంజ్ మొక్క అండి. ఆల్రెడీ మన గార్డెన్లో ఉండే 5 years బ్యాక్ పెట్టిన నేను. మంచిగా మొక్క ఎదుగుతున్న టైంలో నా స్వయంకృత అపరాధం వల్ల మొక్క మొత్తం స్పాయిల్ అయిపోయిందండి, చనిపోయింది. ఇప్పటికి ఆ మొక్కను మిస్ అవుతానండి. ఇప్పటికి ఫుల్ కాత వచ్చేది, బట్ ఈ ఆరెంజ్ మొక్క కూడా చాలా హెల్తీగా వచ్చిందండి, హ్యాపీనే. ఇంకోటి చూసేద్దామండి. ఇదే మొక్కనో నేనైతే గుర్తుపట్టట్లేదండి, స్టిక్కర్ అయితే లేదు, చూద్దాం. మేబీ స్వీట్ పొటాటో ప్లాంట్ కావచ్చు, అది కూడా ఆర్డర్ చేశాను నేను. చూద్దాం, స్టిక్కర్ ఉందండి, మట్టిలో ఉంది లోపల. అదిగో చూపిస్తూ ఉండండి. పర్పుల్ స్వీట్ పొటాటో అండి ఇది తీగ జాతికి చెందిందండి. దీన్ని మనము ఒక పందిరి వేసైనా లేదంటే బిల్డింగ్ పైనకైనా ఒక తాడి కట్టి అలా మనము ఎక్కిస్తే అల్లుకుపోతుంది అనమాట. కింద మొత్తం దుంపలు అవుతాయి అన్నమాట. చూడడానికి మనకు ఒక సీనరీ ప్లాంట్ లాగా కనిపిస్తుంది, కానీ మనకు దుంపలు కూడా వస్తాయి, స్వీట్ పొటాటోస్ కూడా వస్తాయి అన్నమాట. మొక్క కూడా హెల్తీగానే వచ్చింది కాబట్టి హ్యాపీనే, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక మొక్క ఓపెన్ చేసి చూద్దాం. ఇది బనానా అండి. బనానాలో 2 varieties ఆర్డర్ చేశాను. ఒకటి కర్రీ బనానా, ఇంకోటి స్వీట్ బనానా అంటే తీయని చక్కెరకేళి, అది అన్నమాట. 2 రకాలు ఆర్డర్ చేశాను. ఇది చక్కెరకేళి అండి.
ఇది కూడా చాలా హెల్తీగా వచ్చింది కదా. అయితే నేను బనానా మొక్కల కోసము బల్బ్స్ కోసము చాలా ట్రై చేశాను. నిజానికి ఒక 5-6 మందికి అడిగాను. బట్ నో యూజ్ అన్నమాట. ఇంకా వద్దులే ఆర్డర్ పెట్టేసుకుందాం అని చెప్పేసి ఆర్డర్ చేయడం జరిగింది. బట్ చాలా హెల్తీగా వచ్చాయండి మొక్కలు అయితే. ఒక్కసారి నాటుకుంటే చాలండి, వాటి నుంచే మనకు మొక్కలు వస్తూనే ఉంటాయన్నమాట. మన దగ్గర ఆ సీడ్స్ ఉంటాయి కదా బల్బ్స్, సో టెన్షన్ ఉండదు, ఇంకా పర్మనెంట్గా పెంచుకోవచ్చు అలాగే కంటిన్యూగా మనం అని చెప్పేసి ఆర్డర్ చేశాను. మొత్తం మొదట్లో మట్టి డ్రై అయిపోయిందండి, వెంటనే నీళ్ళు పోసేసేయాలిగా. ముందు ఓపెన్ చేసింది చక్కెరకేళి, ఇది కర్రీ బనానా అన్నమాట. చూద్దాం, ఇది కూడా చాలా హెల్తీగానే ఉందండి. అయితే మనం ఇలా నర్సరీ నుంచి మొక్కలు తెప్పించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు డైరెక్ట్గా కాల్ కాంటాక్ట్ అవ్వాలండి. ఏదో మెసేజ్లలో చాటింగ్లలో కాకుండా డైరెక్ట్గా కాల్ కాంటాక్ట్ అయ్యి మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలన్నమాట. మొక్కలు ఏ ఏజ్ మొక్కలు పంపిస్తారో, మొక్కలు హెల్తీగా ఉంటాయా లేదా, ఎలా పంపిస్తారు, ఎప్పుడు పంపిస్తారు, ఒకవేళ మొక్కలు వచ్చే సమయంలో డ్యామేజ్ అయితే రిఫండ్ చేస్తారా లేదంటే రిప్లేస్మెంట్ ఇస్తారా, ఇలా మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి, అప్పుడే ఆర్డర్ చేయాలి. నేను వాట్సాప్ నెంబరు లాస్ట్లో ఎండింగ్లో ఇస్తానండి. ఈ నర్సరీ మొక్కలది చాలా బాగానే వచ్చాయి కాబట్టి మీరు ఈ నర్సరీలో మొక్కలు ఆర్డర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. ఇంకొక మొక్క చూద్దామండి. అయితే ఇది ఇంకొక మల్బరీ అండి. నేను చెప్పాను కదా 2 టైప్స్ మల్బరీ ఉన్నాయని చెప్పేసి, ఇది ఆ మల్బరీ అన్నమాట. మొక్క హెల్తీగానే ఉంది కానీ ఆకులు మొత్తం డ్యామేజ్ అయిపోయాయి, కొమ్మ కూడా ఇరిగిపోయింది. ఈ కొమ్మ నేను పడేయకుండా కట్ చేసి ఇంకొక పాట్లో పెడతా, అది ఇంకొక మనకు మొక్క తయారైపోతుంది. అయితే ఈ మొక్కకి మనకు కాత కూడా స్టార్ట్ అయిపోయిందండి, చూడండి ఫ్రూటింగ్ కూడా వచ్చేసింది అన్నమాట. సో ఇది మనకు కొంచెం ఒక 1-2 మంత్ మంచిగా మెయింటైన్ చేస్తే మనకు ఆల్రెడీ పండ్లు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇక కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఓకే అండి, మొక్క కూడా హెల్తీగానే వచ్చింది. సో పక్కన పెట్టేసుకుందాం, ఏం పర్వాలేదు. మనకు ముఖ్యంగా మొక్క మొదట్లో ఉన్న కాడ స్ట్రాంగ్గా ఉంటే మొక్కను మనం హెల్తీగా పెంచుకోవచ్చండి. మన దగ్గరికి వచ్చినాక మంచిగా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి మంచిగా మెయింటైన్ చేస్తే వెంటనే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ మంచి ఎరువులు వేస్తూ ఒక 2-3 మంత్స్ మనం మెయింటైన్ చేయగలిగితే మొక్క హెల్తీగా పెరిగిపోతుంది బుషిగా. ఇది బ్లాక్ షుగర్ కేన్ అండి, ఇది కూడా హెల్తీగానే వచ్చిందన్నమాట. ఆల్రెడీ మన గార్డెన్లో 2 రకాల చెరుకు మొక్కలు ఉన్నాయి. బ్లాక్ లేదని చెప్పేసి బ్లాక్ తెప్పించాను. అయితే మనము ఆర్డర్ చేసినాక మనకు 1 వీక్ మొక్కలు పంపిస్తారండి. ప్యాకింగ్ చేసిన 24 అవర్స్లోనే మనకు ఆర్టీసీ సర్వీస్ నుంచి మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. బస్ డిపోకి వస్తాయి, మనం రిసీవ్ చేసుకోవాలి. సిఓడి ఉండదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. ఇది లాస్ట్ మొక్క అండి. నేను 14 మొక్కలు ఆర్డర్ చేశానండి. ఆ 14 మొక్కలలో ఈ ఒక్క మొక్క డ్యామేజ్ వచ్చిందండి. ఇది నైట్కిన్ ప్లాంట్ అండి, పూల మొక్క అండి. ఇది మొక్క చాలా అందంగా ఉంటుంది, చెట్టుకు పూలు చాలా అందంగా ఉంటాయండి. పూలు ఇప్పిన తర్వాత చూడముచ్చటగా ఉంటుంది మొక్క. కాబట్టి ఆర్డర్ చేసుకున్న మొత్తం డ్యామేజ్ అయితే వచ్చింది. బట్ చూద్దాం, ట్రై చేద్దాం హెల్తీగా పెంచడానికైతే. నేను ఇంక కంప్లీట్ చేయలేదు, వాళ్ళకు లైట్ తీసుకున్నా. అన్ని మొక్కలు బాగానే వచ్చాయి, ఒకే ఒక మొక్క జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో మొత్తం ఆకులన్నీ రాలిపోయి కొద్దిగా మొత్తం కాడ కూడా కొద్దిగా వాడిపోయినట్టు అయింది. బట్ పర్వాలేదులే అని చెప్పేసి ఊరుకున్నాను. చూడండి, ఇవ్వండి మొక్కలన్నీ అయితే చాలా హెల్తీగా వచ్చేసాయి కదా. నేనైతే సూపర్ హ్యాపీ అన్నమాట. నాకు నచ్చిన మొక్కలన్నీ వచ్చేసినాయి. ఇంకొక నర్సరీ నుంచి కూడా వచ్చి ఉన్నాయండి, అవి కూడా వచ్చాక నేను మరొక వీడియో చేస్తాను. మీకు బాగా ఇష్టమైన మొక్కలు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ మొక్కలు నచ్చితే ఈ నర్సరీ నుంచి మొక్కలు తెప్పించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళే ఇస్తారు. అందుకే నేను రేట్లు కూడా ఏం చెప్పలేను. రేట్లు అంటే కూడా మొక్క సైజుని బట్టి, మొక్క వెరైటీని బట్టి ఉంటుంది కాబట్టి నేను ఏం క్లియర్గా చెప్పలేకపోయాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యాపీ గార్డెనింగ్.